హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎండింగ్ వరకు చూడండి. నచ్చితే గనక లైక్ చేయండి. అలాగే వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకొక నా తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోస్‌ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ఎక్కువ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది చూస్తున్నారు. సో, వీడియో ఎలాగో చూస్తున్నారు కదా! ఒకసారి అన్ని వీడియోస్ కూడా చూసి మీకు నచ్చితేనే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఓకేనా? కొంచెం మీ నుంచి అలా నాకు కొంచెం ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మనకి బూస్టప్ అంటారు కదా! బూస్టప్ వచ్చి ఇంకా మంచి మంచి వీడియోస్, వంటలు కానీ, వ్లాగ్స్ కానీ, నేను డైలీ లైఫ్‌లో చేసే యాక్టివిటీస్ కానీ ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవడానికి నాకు ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. సో, ఇంకెందుకు ఆలస్యం వీడియోని స్టార్ట్ చేద్దాము. సో, ఇవాళ యాక్చువల్‌గా మార్నింగ్ వ్లాగ్ అనమాట. మార్నింగ్ వ్లాగ్ అంటే వ్లాగ్ కూడా కాదు. ఏంటంటే మార్నింగ్ రెసిపీ. మార్నింగ్ లంచ్ బాక్స్ రెసిపీ అని చెప్పొచ్చు. సో, ఇవాళ మా పిల్లలకి నేను ఇంట్లో చేసిన రెసిపీ ఏంటంటే క్యారెట్ అండ్ బీట్రూట్ ఫ్రై చేశాననమాట. సో, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా చేసి పెడితే ఖచ్చితంగా మాక్సిమం ఇంకసలు పిల్లలు నో అని చెప్పరనమాట. అంత టేస్టీగా ఉంటుంది. మాక్సిమం అందరికీ తెలిసిందే క్యారెట్, బీట్రూట్ ఫ్రై. ఏంటంటే కొంతమంది ముక్కల కింద చేస్తారు కదా! కొంతమంది తురుము కింద చేస్తారు. కాకపోతే ఎక్కువ నాకు తెలిసినంత వరకైతే పిల్లలు ఎక్కువ కూడా మనం ముక్కల కింద చేసామంటే మాక్సిమం తినరండి. అంటే పెద్ద పిల్లలైతే కొంచెం తింటారు కానీ, కొంచెం నార్మల్‌గా ప్రీ ప్రైమరీ పిల్లలుంటారు కదా! వాళ్ళే కొంచెం ఇష్టంగా పెట్టాలి అంటే గనక నార్మల్‌గా మనం తురుము కింద చేస్తేనే వాళ్ళు కొంచెం ఇష్టంగా తింటారు. ముక్కల కింద కట్ చేస్తే అస్సలు చాలా కష్టమనమాట. సో, అందుకని తురుము కింద చేస్తే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. అవి ముక్కలు మనకి కొంచెం ఫ్రై అయిపోతాయి కదా! ఫ్రై అయిపోయినప్పుడు మనకి కూడా ఈజీగా వాళ్ళకి తినడానికి బావుంటది. మనకి ఫాస్ట్‌గా ఫ్రై అవుతుంది. కర్రీ కూడా బావుంటుందనమాట. ఓకేనా? సో, ఆ కర్రీ అలాగే ఇవాళ చూద్దాము. యాక్చువల్‌గా ప్లెయిన్ బీట్రూట్ ఫ్రై చేద్దామని చెప్పేసి అనుకున్నాను. కాకపోతే అలా చేసినా గాని తినరనమాట. ఎందుకంటే వాళ్ళకి బీట్రూట్ అంటే బాగోదు ఇలా అని చెప్పేసి ఉంటుంది. మా పిల్లలైతే ఇంక అందుకని తినరనమాట. అందుకని ఎప్పుడు చేసినా గాని చేస్తే క్యారెట్ ఫ్రై చేస్తాను. లేదంటే 2 బీట్రూట్, క్యారెట్ మిక్స్ చేసేస్తాను. ప్లెయిన్ బీట్రూట్ చేస్తే అస్సలు తినరు. సో, అందుకని 2 మిక్స్ చేసి చేశాననమాట. సో, ఎలా తీసుకున్నానంటే క్వాంటిటీ 3 క్యారెట్స్ తీసుకున్నాను. అలాగే ఒక 2 బీట్రూట్స్ తీసుకున్నాను. సో, ఆ 2 జస్ట్ తురిమేసుకున్నాననమాట. ముక్కల కింద కట్ చేయకుండా తురుముకున్నాను. సో, అది ఎలా చేశానంటే ఫస్ట్ స్టవ్ పైన గిన్నె పెట్టుకున్నాను. చిన్న బాండీ కడాయి పెట్టుకొని దాంట్లో 2, 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను. శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి అలాగే కొంచెం ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం తురిమి పెట్టుకున్నాం కదా! క్యారెట్టును ఇంకొకటి బీట్రూట్ ఇవన్నీ కూడా వేసుకోవాలనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే బీట్రూట్ అంటే గుర్తొచ్చిందండి. బీట్రూటు మీరెప్పుడైనా తిన్నారా ఎవరైనా? అంటే జ్యూస్ తాగుతారు. కొంతమంది బీట్రూట్ ముక్కలుంటాయి కదా! బీట్రూట్ ముక్కల్ని కూడా ఇష్టంగా తింటారనమాట. నాకు కూడా ఇష్టమే. స్టార్టింగ్‌లో తినేదాన్ని గానీ, పెళ్ళైన కొత్తలో కొంచెం ఇష్టంగా తినేదాన్ని గానీ, ఇంకా తర్వాత అంత ఎక్కువ తినటం అవ్వలేదండి. ప్రెగ్నెంట్‌తో ఉన్నప్పుడు ఇష్టంగా తినేదాన్ననమాట. ఇంకా తర్వాత అలా అలవాటు తప్పిపోయింది. ఇంక అది అలా అలవాటు తప్పిపోయిందనమాట. ఇంక తినటం మానేశాను. తర్వాత కానీ నార్మల్‌గా ఇలా ఫ్రైస్ తింటాను. బీట్రూట్ ఫ్రై గానీ, క్యారెట్ ఫ్రై గానీ తింటాను. క్యారెట్ మళ్ళీ నార్మల్‌గా కూడా ఇష్టము. మా ఇంట్లో పిల్లలకి కూడా ఎక్కువ నేను క్యారెట్ ఫ్రై అయన్నీ చేసి పెడుతూ ఉంటాననమాట. సో, ఏంటే నార్మల్‌గా క్యారెట్ తినమన్నా, బీట్రూట్ తినమన్నా వాళ్ళు తినరు. సో, అందుకని ఇంక ఎలాగోలాగా వాళ్ళకి పెట్టాలి కాబట్టి, ఇంక ఇలా చేసి పెడుతూ ఉంటాననమాట. సో, ఇంక ఎర్లీ మార్నింగ్ మనకి ఈజీగా అయిపోతుంది కదా! రైస్ అనేది ఇంక మార్నింగ్ టైంలో కర్రీస్ ఇవన్నీ పెట్టామంటే స్కూల్‌లో వాళ్ళకి ఇబ్బందయిపోతుంది కదా! సో, అందుకని చెప్పేసి నేను నార్మల్ ఇలాంటి ఏమైనా ఫ్రై ఐటెమ్స్ కానీ, అంటే మరీ డీప్ ఫ్రై చేసినవి పెట్టను. ఎక్కువ ఆయిల్ కన్జ్యూమ్ అయిపోతుంది కదా! సో, అందుకని ఎక్కువ డీప్ ఫ్రైస్ కాకుండా నార్మల్ ఫ్రై ఐటెమ్స్ ఉంటాయి కదా! అవి ఏ ఫ్రై అయినా పొటాటో ఫ్రై కానీ ఏమైనా ఫ్రై ఐటెమ్స్ ఎక్కువ చేసేసి రైస్ అనేది మిక్స్ చేసి పెట్టేస్తాను. సో, చిన్న పిల్లలు కదండీ! వాళ్ళు మళ్ళీ మిక్స్ చేసుకోలేరనమాట. సో, అందుకని మిక్స్ చేసే పెట్టేస్తాను. సో, అది. తురిమే కాబట్టి కొంచెం ఆయిల్ కూడా ఎక్కువేం పట్టదు. కొంచెం ఆయిల్ కొద్దిగా వేసుకుంటే సరిపోతుందనమాట. సో, తురుము కాబట్టి. అదే ముక్కలైతే మనకి ఎక్కువ ఆయిల్ అనేది పడుతుంది. సో, అందుకని అవి వేసుకొని ఇప్పుడే కొంచెం సాల్ట్ వేసేస్తున్నాను. అవి క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము 2 వేసేసి సాల్ట్ కూడా ఇప్పుడే వేసేస్తున్నాను. వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. అండ్ ఇంకొక విషయం ఏంటంటే స్టవ్ మాత్రం అస్సలు హై ఫ్లేమ్‌లో పెట్టకూడదండి. మీడియంలో కూడా పెట్టకూడదు. ఎందుకంటే తురుము కదా తొందరగా మాడిపోతుంది. కొంచెం సిమ్‌లో పెట్టేసుకొని స్టవ్ అనేది చాలా తక్కువగా మంటలో పెట్టుకొని మూత పెట్టేసుకొని మనం కుక్ చేసుకోవచ్చనమాట.
అండ్ అలాగే ఇందులో కొంచెం సాల్టు, అలాగే ఒక చిన్న సగం ముక్క ఉల్లిపాయ అనమాట. చిన్న మీడియం సైజ్ ఉల్లిపాయ. అందులో కూడా అది కూడా సగం ముక్కే వేశాను. ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకుంటే బావుంటుంది. అండ్ మీకు కావాలి అంటే గనక ఫుల్ ఆనియన్ కూడా వేసుకోవచ్చు. యాక్చువల్‌గా ఏంటంటే మేము తినేటప్పుడు అయితే గనక నార్మల్‌గా నేను ఎక్కువ ఫుల్ ఆనియన్ వేసేస్తాను. సో, పిల్లలు కదా అంత ఇష్టంగా మళ్ళీ తింటారో తినరో అని చెప్పేసి నార్మల్‌గా చేసి పెట్టేసా. ఒక హాఫ్ ముక్క వేశాననమాట. అండ్ ఇంకొక విషయం నేనెప్పుడు కూడా స్కూల్స్‌కి మేము పిల్లలు స్కూల్‌కి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా కర్రీస్, పులుసు కూరలు అలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేయనండి. ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాత్రం అన్నీ పెడతాను. పులుసు కూరలు గానీ, కర్డ్ రైస్ అన్నీ కూడా పెడతాననమాట. ఎందుకంటే స్కూల్‌కి వెళ్ళిన తర్వాత వాళ్ళు కంప్లీట్‌గా తినాలి. సో, వాళ్ళు తింటారు కదా! ఎలాగోలాగా పెట్టేద్దామని చెప్పేసి నేను ఎప్పుడూ చూడను. ఎందుకంటే వాళ్ళు పులుసు కూరలు ఏవోటి పెట్టేస్తాము. వాళ్ళు తినకపోతే ఆ రోజు లంచ్ అవ్వదు. వాళ్ళు తినకుండా ఉండిపోతారు కదా! సో, అందుకని ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే నేను జాగ్రత్తగా తినిపించుకుంటాను. సో, అందుకని ఇంటి దగ్గర మాక్సిమం పులుసు కూరలు గానీ, అన్ని కూరలు పెడతాననమాట. ఇంటి దగ్గర ఉన్నప్పుడు కర్డ్ రైస్ కానీ అన్నీ పెడతాను. బట్ స్కూల్‌కి వెళ్ళినప్పుడు మాత్రం ఫ్రై రైస్ ఏమన్నా ఎగ్ ఫ్రై గానీ, ఇలా క్యారట్ ఫ్రై గానీ, బీట్రూట్ ఫ్రై గానీ ఏవోటి ఫ్రై ఐటెమ్స్ చేసేసి పెడతాననమాట. అండ్ దట్ టూ ఇంకొకటేంటంటే పిల్లలు కాబట్టి మాక్సిమం ఇంకా ఆయిల్ కూడా తక్కువ వేసే వండుతాను. అండ్ ఎప్పుడైనా యూజ్ చేస్తే నెయ్యి యూజ్ చేస్తాననమాట. సో, అందుకని ఫ్రై ఐటెమ్స్ కానీ, మళ్ళీ ఫ్రై ఐటెమ్ అని చెప్పేసి డీప్ ఫ్రైలు ఎలాంటివైతే పెట్టనండి. ఎప్పుడు కూడా నార్మల్ కొంచెం తక్కువ ఆయిల్ వేసేసి చేస్తాననమాట. సో, అది ఇవాల్టి వీడియో. సో, చూస్తున్నారు కదా! కర్రీ అయితే అయిపోయింది. అంటే లాస్ట్‌లో మొత్తం అంతా కుక్ అయిపోయిందనమాట. క్యారెట్, బీట్రూట్ అంతా కూడా. సో, స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో కంటిన్యూస్‌గా ఎండింగ్ వరకు కూడా నేను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకునే కర్రీ అనేది కుక్ చేసుకున్నాను. సో, మనకది బాగా ఫ్రై అయింది కదా! ఇప్పుడు కొంచెం కారం వేస్తున్నాను. ఎక్కువ వద్దండి. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ మనకి బాగా స్పైసీగా ఉంటుంది. ఆల్రెడీ ఇందులో మనం ఎండుమిర్చి ఇవన్నీ వేసాం కాబట్టి సో, కారం అనేది ఎక్కువ పట్టదు. సో, అందుకని తగ్గిచ్చే వేస్తున్నాననమాట. ఒక హాఫ్ స్పూనో, 1 ½ స్పూన్ వేసానంతే. సో, దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి. ఓకేనా? సో, పిల్లలకి పెట్టేటప్పుడు మాత్రం కొంచెం తగ్గించి వేసుకోండి. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే మాత్రం ఎక్కువ కొంచెం సరిపడా ఒక 2 స్పూన్స్ వరకు వేసుకోవచ్చనమాట. ప్రాబ్లమ్ ఏటి ఉండదు. ఎందుకంటే క్యారెట్ ఇవన్నీ కొంచెం స్వీట్‌గానే ఉంటాయి కదా! సో, అందుకని అది బ్యాలెన్స్ చేస్తుంది. సో, అది కర్రీ అయితే అయిపోయింది. కారం వేసిన తర్వాత ఒక 2, 3 మినిట్స్ అలా తిప్పేసేసి కట్టేసుకోవచ్చు. లేదంటే మళ్ళీ కారం వేసాం కాబట్టి మాడిపోతుంది. సో, అది వేసిన తర్వాత పక్కనే రైస్ కూడా పెట్టేసుకున్నాను సేమ్ అట్ ఎ టైమ్‌లో. ఎందుకంటే మళ్ళీ బాక్స్‌కి టైం అయిపోతుంది కదా! సో, అందుకని పెట్టేసుకొని ఇప్పుడు దాన్ని ఫస్ట్ నేను ఎలా బాక్స్ పెడతానంటే రైస్ పెట్టేసి కర్రీ కూడా వేసేసి బాగా మిక్స్ చేస్తాను. మిక్స్ చేసిన చల్లారిన తర్వాత అప్పుడు బాక్స్‌లో అనేది నేను పెట్టుకుంటానండి. ఎందుకైనా అంటే ఎక్కువ ఏమవుతుందంటే వేడి వేడిగా అలా పెట్టేసామనుకోండి బాక్స్‌లో కొంచెం వాటర్ అనేది సో, వాటర్ ఫామ్ అయ్యి మళ్ళీ అదంతా కూడా రైస్ పాడైపోతుందేమో ఆఫ్టర్‌నూన్‌కి అని చెప్పేసి ఎక్కువ వేడి వేడిది పెట్టననమాట. మాక్సిమం మరీ హడావిడైతే తప్పితే నార్మల్‌గా ఇంకా బాగా చల్లారిన తర్వాతే అన్నం అనేది బాక్స్‌లో ప్యాక్ చేస్తాననమాట. సో, ఇదండి ఇవాల్టి లంచ్ బాక్స్ రెసిపీ మా ఇంట్లో నేను చేసింది. సో, ఇంకొక విషయం మీకు చెప్పాలి ఏంటంటే, నా ఛానల్ కుకింగ్ వీడియోస్ కంప్లీట్‌గా కుకింగ్ వీడియోసే ఉంటాయని చెప్పేసి నేను చెప్పను. అంటే డైలీ లైఫ్‌లో మా ఇంట్లో నేనేం కుక్ చేసుకుంటాను, ఎలా వండుతాను, నేనెలా ఉంటాను, ఏంటనేది ఈ ఛానల్‌లో చూపిస్తానండి. ప్లెయిన్ మొత్తం కుకింగ్ వీడియోస్ అయితే ఉండవు. సో, అది. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే గనక నా ఛానల్‌ని లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను కామెంట్స్‌కి రిప్లై ఇస్తాను. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో.